అందరికీ నమస్కారము. హెయిర్ ఫాల్ బాగా అవుతుంది గదా! చాలా మందికి అవుతుంది గదా! హెయిర్ ఫాల్ లేని వాళ్ళంటూ ఉండరు. ఇలాంటి వాళ్ళందరి కోసం ఒక మంచి థెరపీ పట్టుకొచ్చాను. దాన్నే సుజోకు థెరపీ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఈజీ కూడా మనం చేయడము. సుజోకు అనేది మనకి కొరియన్ వర్డ్. సు అంటే హ్యాండ్స్, జోకు అంటే ఫుట్. చేతులు అండ్ అరికాళ్ళు ఫుట్. ఈ రెండింటి మీదనే మన బాడీ మొత్తం ఆధారపడి ఉంటుంది. మనకి యాక్యుప్రెషర్ పాయింట్స్ అన్ని చేతిలో, అరికాళ్ళలో ఉంటాయి. ప్రతి ఒక్క పాయింట్ ఏదో ఒక దానికి కనెక్ట్ అయి ఉంటుంది. లైక్ కిడ్నీ, హార్ట్, లివరు, ఇంకా హెడ్ అట్లా ప్రతి పార్ట్ ఏదో ఒక దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సుజోకు థెరపీలో మనకి హెయిర్‌కి సంబంధించిన ఒక పాయింట్‌ని పట్టుకొని యాక్యుప్రెషర్ పాయింట్‌ని పట్టుకొని మనం ఈ థెరపీని ఫాలో అవ్వచ్చు. ఎట్లా చేయొచ్చు మీకు డీటెయిల్‌గా చెప్తాను. బై ద వే మీ అందరికి తెలుసు నేను డాక్టర్ దేవికా భట్నగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే సుజోకు థెరపీకి వెళ్దాం. వెళ్ళే ముందర ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది? ఒక్క 4, 5 పాయింట్లు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ జుట్టు ఊడిపోవడానికి మెయిన్ కారణము ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం, బ్యాలెన్స్ డైట్ లేకపోవడం ఒకటి, అండ్ సరి అయిన నిద్ర లేకపోవడం ఒకటి, అండ్ తలని జుట్టుని అన్‌హైజీనిక్‌గా ఉంచుకోవడం, శుభ్రంగా ఉంచుకోకపోవడం, మంచిగా తలస్నానం చేసి నీట్‌గా ఉంచుకోవాలి కదా! ఉంచుకోకపోవడం అదొకటి. చుండ్రు ఒకటిను. ఇంకా టెన్షన్స్, ఆ టెన్షన్స్ ఉంటే ఇంకెవ్వరు కాపాడలేరు. ఆ హెయిర్ మీ 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 అందరికి బాయ్ బాయ్ సీ యూ అని చెప్పి వెళ్ళిపోతది. టెన్షన్స్, డిప్రెషన్స్ ఇవన్నీ కొంచెము హెయిర్ ఫాల్‌కి కారణము. ఇంకా కొంతమంది హెయిర్ డ్రైయర్ బాగా యూజ్ చేస్తారు. మంచిగా హీట్ పెట్టుకొని కొట్టేసుకుంటూ ఉంటారు. దాంతోని కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకొకటి హెరిడిటీ. అమ్మ, నాన్న, తాతల నుంచి అందరికి మా మా ఫ్యామిలీలో అందరికి హెయిర్ ఊడిపోతుంది, బట్టతల వచ్చేస్తుందంటే ఇంకా మీకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది బిటర్ ట్రూత్. చేదు నిజం. మనం యాక్సెప్ట్ చేయాలి. దాని గురించి అలాంటప్పుడు పెద్దగా పట్టించుకోక్కర్లేదు. చాలా విషయాలున్నాయి మనం ఫోకస్ చేయాల్సింది. కాబట్టి ఎనీహౌ కారణాలైతే ఇవన్నీ. అయితే సుజోకు థెరపీ ఎట్లా స్టార్ట్ చేస్తాము? సుజోకు థెరపీ ఏం లేదండి. మనకి ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా! ఈ టిప్స్ మీద మన హెయిర్‌కి సంబంధించి థెరపీ ఇది. ఈ ఫింగర్స్ టిప్స్ మీద. హెయిర్ గురించి మనం ఏం చేస్తామంటే ప్రతి ఫింగర్ టిప్‌ని మనము ప్రెస్ చేస్తాము. ఈ ఫింగర్ టిప్స్ ఇవన్నీ. ప్రతి ఒక్కటి మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడానికి మనకు జనరల్‌గా యాక్యుప్రెషర్ పాయింట్ ఒకటి దొరుకుతుంది. యాక్యుప్రెషర్ పాయింటర్ బయట మార్కెట్‌లో ఉంటది. కొనుక్కోగలిగితే ఉంటే వాడండి. లేకపోతే సింపుల్ టిప్ చెప్తాను నేను చూడండి. బాల్ పెన్ తీసుకోండి ఏదో ఒకటి. దీంట్లో రిఫిల్ ఇట్లా ఉంటది కదా! రిఫిల్‌ని ఆఫ్ చేసేయండి. లోపల పెట్టేసేయండి రిఫిల్. పెట్టేస్తే ఏమైంది మనకి కంఫర్టబుల్‌గా ఉంది ఇది. మనం వాడుకోవచ్చు దీన్ని. దీన్ని యాక్యుప్రెషర్‌కి వాడుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి. మనం ఏం చేయాలి? ఈ టిప్స్ అన్నీ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్ టిప్స్. ఇప్పుడు చిటికెన వేలుతో మొదలెడుతున్నాను. ఎక్కడ టిప్ ఇక్కడ ఈ కార్నర్‌లోనే ప్రెస్ చేస్తాం. కొంచెం గట్టిగానే ప్రెస్ చేయాలి ఇట్లా. ఇట్లా ప్రెస్ చేయండి. ఇది యాక్యుప్రెషర్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది చూడండి. ఆ వర్క్ దాని పని ఇది చేస్తుంది మనకు. ఒక్క పైసా ఖర్చు లేకుండా. ఇంగా అట్లాగే ఇక్కడ గూడా. నెక్స్ట్ ఏంటది ఉంగరపుది రింగ్ ఫింగరు. తర్వాత మిడిల్ ఫింగరు. మంచిగా ప్రెస్ చేయండి గట్టిగా. అట్లాగే చూపుడు వేలు. తర్వాత బొటన వేలు ఇట్లా. తర్వాత ఈ హ్యాండ్ గూడా తీసుకోండి. ఈ హ్యాండ్ గూడా తీసుకొని అన్ని కార్నర్స్ అన్నీ మెల్లగా ప్రెస్ చేసుకుంటూ ఉండండి. మంచిగా ప్రెస్ చేయండి. ఇట్లా పట్టుకోండి. మంచిగా కంఫర్టబుల్‌గా పట్టుకొని ప్రెస్ కనపడుతుంది కదా! ఈ కార్నర్సే ప్రెస్ చేయాలి. కొంచెం ఆ ఏరియాస్‌లో. ఓకేనా? ఇదే మనకి సుజోకు థెరపీ అంటారు. యాక్యుప్రెషర్ పాయింట్. అయితే ఎన్ని సార్లు ప్రెస్ చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ ఫింగర్‌ని 10 సార్లు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్రెస్ చేసాం. ఇంక నెక్స్ట్ ఫింగర్‌కి మళ్ళీ 1, 2 అట్లా ఒక్కొక్క ఫింగర్‌ని 10 సార్లు మనము ప్రెస్ చేస్తే ఇదే సుజోకు థెరపీ. రోజులో ఎన్ని సార్లు చేయాలంటారా? 2 సార్లు చేయండి. మీరేదో ఒకటే మీకెప్పుడు పడితే అప్పుడు చూసుకోండి. పొద్దునో, మధ్యాహ్నమో, సాయంత్రమో, రాత్రో ఎప్పుడో కుదిరితే అప్పుడు మీరు చేయండి. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఖాళీ కడుపుతో చేయాలి, తిని చేయాలా, తినకుండా చేయాలా ఏమీ లేదు. అందరూ ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు. చిన్న, పెద్ద ఆ తారతమ్యం ఏమీ లేదు. పురుష లింగభేదం గూడా లేదు.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ అందరూ చేయొచ్చు. ఓకేనా? ఎప్పుడన్నా చేయొచ్చు. ఇంకంతకంటే ఏంటి, మీరు చాలా సార్లు ఫ్రీగా ఉంటారు. ఫ్రెండ్స్‌తో చిట్ చాటింగ్ చేస్తున్నారు. లేకపోతే ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఫోన్ ఎక్కడన్నా పెట్టండి. స్పీకర్ ఆన్ చేసేసి మళ్ళీ మీ మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. లేకపోతే టీవీ చూస్తూ చేయొచ్చు. ఇంకా జర్నీలో కార్‌లో ఎనకాల కూర్చున్నారు. లేకపోతే ఫ్లైట్‌లోనో, ట్రైన్‌లోనో కూర్చున్నారు. ఖాళీగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? మొదలెట్టండి. కదా! చాలా ఈజీ. మనం స్పెషల్లీ టైమ్ అయితే స్పెండ్ చేయట్లేదు. ఇదొకటీను. ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. రోజుకు 2 సార్లు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అక్యుప్రెషర్ పాయింట్ ఈ ఫింగర్ టిప్స్‌లోనే ఉంటుంది. క్లియరే గదా! ఇది గాకుండా ఇంకొక థెరపీ గూడా జెప్తాను మీకు. బాలాయం అంటారు. బాలాయం క్రియ ఇది. ఈ బాలాయం క్రియలో కూడా ఫింగర్ టిప్స్ మీదనే మనకి ఇది ఉంటుందనమాట. ఫింగర్ టిప్స్‌ని వాడి మన హెయిర్ ఫాల్ అంటే జుట్టు ఊడిపోవడాన్ని నియంత్రించవచ్చు. తెల్ల వెంట్రుకలు ఎర్లీ ఏజ్‌లో. ఇప్పుడు ఏజ్ పైన పడితే ఇవొస్తాయి దాన్నేం జేయలేము. అంటే చిన్న ఏజ్‌లో వచ్చే తెల్ల వెంట్రుకలు నివారించడము, జుట్టు ఊడిపోవడము, ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని మనము ఈ బాలాయంలో నివారించవచ్చు. బాలాయంలో ఏం చేస్తామంటే ఏం లేదు, ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి గదా! వీటిని రాపిడి జేస్తాము. ఓకే. వీడిని ఇట్లా రబ్ చేస్తాము. కొంచెం గట్టిగానే మంచిగా టట టట అని ఈ టీవీ చూస్తున్నాను. నేను మీతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ నేను ఇట్లా ఫింగర్ టిప్స్‌ని ఇట్లా రాపిడి చేస్తున్నాను. ఓకే. సో, ఫ్రిక్షన్ అన్నమాట. గట్టిగా రాస్తున్నాము. ఇట్లా రాస్తే ఇది బలాయం. ఇది కూడా హెయిర్‌కి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, సుజోకులనేమో ఇట్లా ప్రెస్ చేసాము. బాలాయంలో ఏం చేస్తున్నాము, దీన్నిట్లా రబ్ చేస్తున్నాము. రాపిడి చేస్తున్నాం. ఏది చేసినా మనకి రిలేటెడ్ టు ద ఫింగర్ టిప్స్ హెయిర్. అర్థమైంది గదా! బాలాయం మీకు ఆల్రెడీ ఒక టైంలో చాలా ఫేమస్ అయింది. మన దేశం మొత్తంలో ఎక్కడ జూసినా, ఎవ్వరు జూసినా ఇదే పని పెట్టుకునేవాళ్ళు. అసలు ఎవరు చూస్తున్నారో, చూడట్లేరు అట్లా ఇట్లా ఏం లేదు. అందరూ ఇదే పని బెట్టుకునేవాళ్ళు. ఎందుకు మొదలైందప్పుడు ఆ టైంలో? బాబా రామ్‌దేవ్ గారు ఒక స్పీచ్‌లో ఇది బాలాయం చేయండి. బాలాయం గూడా అనలేదాయన. ఓన్లీ కేవలం ఇట్లా రబ్ చేయండి మీకు హెయిర్ ఫాల్ ఆగుతుంది అన్నాడు. అంతే ఇగ అందరూ మొదలెట్టేసారు. ఇది బాలాయం. యోగాలో ఉన్న థెరపీ ఇది. సరే ఈ 2 వాడండి. ఒకటేంటి సుజోకు థెరపీ దాంట్లో మనం ప్రెస్ చేస్తాం ఒక్కొక్క ఫింగర్‌ని 10 టైమ్స్. రోజులో 2 సార్లు చేయండి. ఇంకా నెక్స్ట్ బాలాయం అంటే ఫ్రిక్షన్. ఇదొక 5-10 నిమిషాలు రోజులో 2 సార్లు చేయండి. సరిపోతుంది. ఇవన్నీ చేస్తే హెయిర్ పెరుగుతుందా మేడం పక్కానా అంటారా? నేను నిజం చెప్పనా? హెయిర్ ఊడిపోవడం మొదలయ్యి మీరెంత చేసినా ఆగట్లేదంటే ఇక దాన్ని పట్టించుకోకండి. ఇది పెద్ద సమస్యే గాదు. పోతే పోయింది ఉంటే ఉన్నదిలే. దాని గురించి అంతగానం వర్రీ అవ్వాల్సిన అవసరం మనం వర్రీ అవ్వాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మనం పట్టించుకోవాల్సినవి, మనం సాధించవలసినది, మనం ఫోకస్ చేయవలసినవి చాలా ఉన్నాయి. వాటి మీద ఫోకస్ చేయండి. పెద్ద పెద్ద మహానుభావులున్నారు. కొంచెం గూడా హెయిర్ లేదు వాళ్ళకి. హాయిగా శుభ్రంగా హ్యాపీగా వాళ్ళు చేసేది చేస్తా పోయారు. దేశంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకున్నారు. ఆ హెయిర్ పట్టుకొని కూర్చున్నారా? లేదు గదా! అట్లనే మీరు గూడా పెద్దగా పట్టించుకోకండి. ఉంటే ఉన్నది పోతే పోయింది. మన ప్రయత్నం మనము చేద్దాము. ప్రయత్నం చేద్దాము. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? మీకు 'అనుపమ్ ఖేర్' అనే ఒక హిందీ యాక్టర్ తెలిసుంటాడు. ఇంత గూడా హెయిర్ లేదు ఆయనకి. అట్లాగే 'ఇండియన్ ఐడల్‌లో' విశాల్ అని వస్తాడు. మంచి సింగరు. ఆయనకు కూడా కొంచెం అసలు ఇన్‌ఫాక్ట్ వాళ్ళ నున్నటి గుండె చక్కటి ఒక ఆభరణంలాగా వాళ్ళకొక ఐడెంటిటీ లాగా ఉంది. అందుకని పట్టించుకోకండి. దాని గురించి అంత సీరియస్‌గా తీసుకోకండి. కాకపోతే మన ప్రయత్నంగా మనం నీట్‌గా ఉంచుకోవడం. నేను చెప్పాను గదా! మంచి ఆహారం తీసుకోవడము, టెన్షన్‌లు పెట్టుకోకపోవడం, మంచి నిద్రపోవడము, అండ్ ఈ బాలాయం చేయండి, సుజోకు చేయండి. ఏదో ఒకటి అట్లా మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ హెయిర్ అనేది ఒక మంచి లుక్, కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది. ప్రయత్నించండి. ఉంటే ఉన్నది. పోతే మాత్రం అంతగా వర్రీ అవ్వకుండా అది జీవితం గాదు. అవును. అసలు లైఫే పర్మనెంట్ గదా! ఇగ హెయిర్ ఎంత కదా! సో, లైట్ తీసుకోండి. ప్రయత్నం మీరు జేయండి. టాక్ నచ్చిందనుకుంటా. మొదలెట్టేసారా? ప్రెస్ చేయడం మొదలెట్టేసారు. నా వీడియో చూస్తూ మొదలెట్టేసే ఉంటారు. కింద రాయండి కామెంట్ బాక్స్‌లో తప్పకుండా. అండ్ ఐ లవ్ టు రీడ్ యువర్ కామెంట్స్. నాకు మంచిగా అనిపిస్తుంది. కామెంట్స్ చదువుతా ఉంటా. అరే! ఈళ్ళు ఎంత టైం తీసుకొని రాస్తున్నారు గాని కదా! అనే ఆ రెస్పెక్ట్ నాకుంటుంది. వీలైనంత మటుకు నేను రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు వర్క్ చాలా ఉంటుంది. టైం ఉండదు. ఉన్న టైంలో రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. ఇంకో మంచి టాపిక్ పట్టుకొస్తాను. అప్పటిదాకా
ఎల్లప్పుడూ నవ్వుతూ, ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా గంతులు వేస్తూ ఉండండి. టేక్ కేర్, స్టే ఫిట్. గుడ్ లక్.